కెవిన్ కార్తికేయ మా చిన్నోడు ఫస్ట్ బర్త్‌డే సెలబ్రేషన్ అయితే మా ఇంట్లో జరుగుతుంది. అంటే థర్డ్ మంత్‌లో మా వదిననయితే తీసుకొచ్చేసాం. వదినొచ్చిన తర్వాత బర్త్‌డే సెలబ్రేషన్ అయితే మా ఇంట్లో చేయడం అయితే స్టార్ట్ చేసేసాం. ఇంకా రెగ్యులర్‌గా మా ఇంట్లోనే జరుగుతూనే ఉంటాయి. ఫస్ట్ 2 మంత్స్ అయితే వాళ్ళ ఇంటి దగ్గరైతే చేసింది వదిన. ఇంకా మా ఇంటికొచ్చిన తర్వాత థర్డ్ మంత్‌లో అయితే గనక డిసెంబర్‌లో అయితే వచ్చింది. ఇంకా డిసెంబర్‌లో క్రిస్మస్ థీమ్‌తో అయితే ఇలా చక్కగా డెకరేషన్ అయితే చేసేసాం. మా వాడిని కూడా చక్కగా క్రిస్మస్ తాతలాగా అయితే చక్కగా రెడీ చేసేసాం. చూడండి ఎంత క్యూట్‌గా, ముద్దుగా ఉన్నాడో. ఇంకా వాడైతే అస్సలు డిస్టర్బ్ చేయలేదు. ఇంకా మా డ్యాడీ దగ్గరే అలా నిద్రపోయారు. ఏంటో మా ఇంట్లో పిల్లలందరికీ ఎవరొచ్చినా మా డ్యాడీకి అలా కనెక్ట్ అయిపోతారు. పెద్దోళ్ళ నుంచి చిన్నోళ్ళ వరకు డ్యాడీ అంటే అందరికీ చాలా చాలా ఇష్టం అనమాట. పెద్దోడు అంతే డ్యాడీ దగ్గరైతేనే కామ్ ఉంటాడు. చిన్నోడు కూడా అంతే డ్యాడీ దగ్గరైతేనే కామ్ ఉంటాడు. ఇంకా క్రిస్మస్ థీమ్‌తో ఇలాగా స్టార్స్, క్రిస్మస్ ట్రీనేసి ఇలా సింపుల్‌గా అయితే యూట్యూబ్ నుంచి చూసైతే ఈ డెకరేషన్ అయితే చేశాము అప్పటికప్పుడు. రైస్‌లో కలర్స్ అయితే మిక్స్ చేసాం. ఎలా చేసేది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకొస్తుంది. ఇంకా వాడిని ఫోటోస్ తీయడానికైతే మా తిప్పలైతే మామూలుగా లేవండి. మా మమ్మీ అయితే చాలా కష్టపడింది. వాడికి ఏదో ఒకటి ఇచ్చి వాడినైతే ఫోటో కోఆపరేట్ చేయడానికైతే చాలా చేసాం. ఎలా వచ్చినాయి నెక్స్ట్ వీడియోలో